ఇక వీటితో పాటుగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ దారుణంగా ఉన్నాయి. అక్కడ జరిగే సన్నివేశానికి చూపించే విజువల్స్కి అస్సలు పొంతన లేదు. సెకండ్ హాఫ్లో ఒక క్లైమాక్స్ మినహా మిగతా పోర్షన్ గ్రాఫిక్స్ చాలా వీక్గా ఉన్నాయి. ఇంత సమయం తీసుకున్నప్పటికీ మేకర్స్ మంచి విజువల్స్ని అందించలేకపోయారని చెప్పాలి. ఒక గ్రాండియర్ పీరియాడిక్ డ్రామాకి తగ్గట్టుగా ప్రొడక్షన్ డిజైన్ మరియు దానికి తగ్గట్టుగా భారీ సెట్టింగ్స్ చాలా బాగున్నాయి. అయితే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నిర్మాతలు ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ హరిహర వీరమల్లు చిత్రం సనాతన ధర్మం కాపాడుకోవడం కోసం పోరాడే పవర్ స్టార్ పర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. పీరియాడిక్ ప్రపంచంలోకి తీసుకువెళ్లడమే కాకుండా తనపై మంచి ఎమోషన్స్తో కలిగిన సాలిడ్ హై మూమెంట్స్, ఎలివేషన్స్, అలాగే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఫస్ట్ హాఫ్ ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల డల్ మూమెంట్స్ ఇంకా డిసప్పాయింట్ చేసే విజువల్ ఎఫెక్ట్స్ని పక్కన పెడితే మిగతా ఎలిమెంట్స్ మాత్రం తప్పక ఆకట్టుకుంటాయి. సో వీటితో వీరమల్లు పార్ట్ 1 పవర్ స్టార్ ఫ్యాన్స్ని మాత్రం తప్పక ఆకట్టుకుంటుందని చెప్పాలి.